నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. గట్టిగా చప్పట్లు కొట్టి కేవలం ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది. ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది. ఆయన కృప తప్ప మరొకటి మన జీవితంలోనే లేదు. సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరములో నిలబడి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చావు. నీ మందిరంలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేయి. నీ మందిరంలో ఉన్నటువంటి సమృద్ధిని మాకు దయచేయి. నీ మందిరంలో ఎన్నెన్నో మేలులు ఉన్నాయన్న. పచ్చని ఒలివ మొక్క వలె నీ మందిరము ఆవరణంలో నివసించి ఆ గొప్ప భాగ్యం మాకు దయచేయి. ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించాలి, ఆశీర్వదించండి. ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభు. అయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క బాధ, వేదన, దుఃఖంలో ఉన్నారు నాయన. కొన్ని చెప్పుకోలేనివి ఉన్నాయి, లోపల నలిగిపోతూ ఉన్నారు ప్రభు. నీ బిడ్డలను ఆదరించే దేవుడు నీవే నాయన. నీ బిడ్డలను ధైర్యపరచనయ్యా. ఏ విషయంలో కృంగి ఉన్నారు, ఏ విషయంలో నలిగి ఉన్నారు, ఏ విషయంలో ఓడిపోయారు, ఏ విషయంలో పడిపోయారో మరలా తిరిగి మీరు లేవనెత్తుదురుగా. సహాయ కష్టార్జితము జీవదాయకం అన్నావు ప్రభు. అయా, నీతిమంతుడు పడినను లేస్తాడన్నావు ప్రభు. నీ బిడ్డల విషయంలో అనేక సార్లు పడిన వారిని లేపుతూ ఉన్నావు ప్రభు. మీరు సహాయించి ఈ సేవను ఆశీర్వదించి దైవజనులు శామ్యూల్ నాయక్ గారి కుటుంబాన్ని, సిస్టర్ని, పిల్లల్ని లేఖనాన్ని దీవెన జ్ఞాపకం చేసుకున్నాయా. మీ ఆత్మచేత బిడ్డలను ముద్రించమని వేడుకుంటున్నాను. ఫ్రాన్సిస్ ని, మౌనికని, నాయన తేజస్విని, గౌతమ్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని కూడా బలపరిచి పరిచయంలో వాడు వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగును. హార్ట్ లెట్ యువర్ హ్యాండ్ బి అపాన్ ద పీపుల్. ఎవరైతే నైనా అనారోగ్యంతో ఉన్నారో వారి మీద నీ హస్తాన్ని చాలు. సకల ఘనతమైన నీకు ఆరోపిస్తుంది. ఈ వారమంతా కాచి కాపాడు, ఈ నెలంతా కాచి కాపాడు, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడు. మా బ్రతుకు దినములన్నీ కూడా కలిసిపెంచండి, నేలను చల్లబరచు, పంటలు పండించండి, యుద్ధాలను ఆపండియా, సమృద్ధి దయచేయండియా, కరువులోని పిల్లల్ని పోషించమని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో జయము కలుగునుగా. ఈ సేవను ముందుకు నడిపించండి అయా. ఈ మందిరం ఇంకా సంపూర్ణంగా కట్టబడి అయా రాబోయే దినాల్లో ఘనమైన పరిచర్య కూడా జరుగునుగా.